brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ అప్డేట్స్. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాక్ దాడులకు పాల్పడింది. లేహ్ నుంచి సర్క్రీక్ వరకు 36 చోట్ల దాడులకు పాల్పడింది. కైనెటిక్ నాన్ కైనెటిక్ సాధనాలతో భారత్ తిప్పికొట్టింది. డ్రోన్ శిథిలాల పరిశీలన జరుగుతోంది. ఆ డ్రోన్లు టర్కీకి చెందిన సోన్ గార్డ్ అని తెలుస్తోంది. భటిండా సైనిక స్థావరంపై దాడికి కూడా ప్రయత్నం జరిగింది అని బ్రీఫింగ్ ఇస్తున్నారు అధికారులు. కాశ్మీర్లోని తంగ్ధర్ యూరిలో పాక్ దాడులకు తెగబడింది. భారత్ జరిపిన దాడిలో పాక్కు తీవ్ర నష్టం కలిగిందని కూడా చెప్తున్నారు అధికారులు. పౌర విమానాలను కవచంగా ఉపయోగించుకుని దాడి చేస్తోంది. కరాచీ లాహోర్ మధ్య విమానాలు తిరుగుతున్నాయి. భారత వాయుసేన ఎంతో సంయమనం పాటిస్తోంది అని చెప్తున్నారు అధికారులు. ఎయిర్ స్పేస్ మూసేశామని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని కూడా గుర్తించాము. ఎల్ఓసి వెంబడి నిరంతరం పాక్ కాల్పులు జరుపుతూనే ఉంది. పాక్ తప్పుడు ప్రచారం తీవ్రంగా చేస్తుంది అంటున్నారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని పాక్ చెప్పడం అబద్ధం. ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. మతం రంగు పూసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుటిల యత్నాలు చేస్తోంది పాకిస్తాన్. కర్తార్పూర్ కారిడార్ మూసేశామని చెప్తున్నారు అధికారులు. పూంచ్ లోని ఒక స్కూల్ పై కూడా పాకిస్తాన్ చేసిన దాడిలో 2 విద్యార్థులు మృతి చెందారు. ఇక స్కూల్ సిబ్బంది నన్స్ అందరూ కూడా దాక్కున్నారు. దాడి సమయంలో స్కూల్ మూసేసే ఉంది. గురుద్వారాలు, గుడులు, కాన్వెంట్లు లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేసింది అని చెప్తున్నారు అధికారులు.